అందరికీ నమస్కారం అండి. మన భారతదేశంలోని ఎన్ని విమాన సంస్థలు అయితే ఉన్నాయో అన్ని విమాన సంస్థలు కూడాను మన భారత ప్రభుత్వం కొన్ని నియమావళి అయితే కొన్ని సమర్పించింది. కొన్ని షెడ్యూల్ అంటే వాళ్ళ యొక్క పని గంటలు, అదేవిధంగా వారి యొక్క సెక్యూరిటీ రూల్స్ అన్నీ కూడా భారత ప్రభుత్వం వాళ్ళందరికి కూడా ఇచ్చింది. ఇస్తే ఇండిగో విమాన సంస్థ ఏం చేసింది, దాన్ని ఫాలో అప్ చేయలేకపోయింది. వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల్ని సరైన నిలకడలో పెట్టలేకపోయింది. షార్టేజ్ మ్యాన్ పవర్ వల్ల వాళ్ళ ఉద్యోగస్తులు అదేవిధంగా సంస్థకి మధ్య అంతర్గత యుద్ధం వల్ల ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు బలైపోయారు. దాంట్లో మొత్తం దేశమంతా కూడా ప్రత్యర్థులందరూ కూడా రామ్మోహన్ నాయుడు మీద విపరీతమైన ట్రోల్ చేసి విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. యాక్చువల్లీ రామ్మోహన్ నాయుడు గారికి అసలు అయితే సంబంధమే లేదు. ఇది అంతా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కనీసం 4-5 రోజుల నుంచి ఇదంతా కూడా జరుగుతుంది. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఏం చేశారు, ఇండిగో సంస్థ యొక్క ఓనర్ని మెల్ల వంచి మరీ తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి ఈరోజు ఆయనతోటి కాళ్ళు పట్టుకునే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. లాస్ట్కి పీటర్ అయితే చేతులు మొక్కి మరి రామ్మోహన్ నాయుడు గారిని వేడుకున్నాడు. సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అనే విధంగా వేడుకున్నాడు. అంటే ఇండిగో సంస్థ మీద ఎంత కఠిన చర్యలు తీసుకుపోతున్నారంటే ఇండిగో సంస్థ మళ్ళీ రెండోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇటువంటి పనులు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారన్నమాట. ఇదంతా కూడా రామ్మోహన్ నాయుడు గారికి క్రెడిట్ అని చెప్పాలి. రామ్మోహన్ నాయుడు గారు ఇటువంటి టైంలోని కంగారు పడకుండా టెన్షన్ పడకుండా ఆయన చాలా మంచి పని చేశారు. దానివల్ల మోడీ గారు కూడా ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా అమిత్ షాతో కూడా ప్రశంసలు అందుకున్నారు. మా రామ్మోహన్ గారు ఏం చేశారంటే ఇండిగో సంస్థ యొక్క సంక్షోభం ఏర్పడినప్పుడు ఈయనకి ఇమ్మీడియట్గా తెలిసినప్పుడు ఈయన ఒక వార్ రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఇండిగో ఫ్లైట్స్ ఏ ఎయిర్పోర్ట్ నుంచి ఏ షెడ్యూల్లో వెళ్తాయి అన్నీ కూడా కనుక్కొని వాటికి బదులు వేరే ఫ్లైట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టించి వాటికి బదులు ఫ్లైట్స్ ఎవరైతే నడుపుతారో పైలట్లు ఇండిగో సంస్థ యొక్క పైలట్ల బదులు వేరే పైలట్లు అందరూ కూడా అడ్జస్ట్ చేసి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా చక్కగా అందరూ కూడా పంపించారన్నమాట. దాంట్లో సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత కూడా కొంతమంది ప్రయాణికులు మిగిలిపోయారు. కొంతమంది ప్రయాణికులకి అయితే రిఫండ్ కూడా ఇచ్చేలాగా తగిన చర్యలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా 2 రోజుల క్రితం రాజ్యసభలో కూడా రామ్మోహన్ నాయుడు గారు కొంచెం స్పీచ్ ఇచ్చారన్నమాట ఇండిగో సంస్థ మీద. దేశంలోని ప్రయాణికులకి ఎటువంటి లోపం చేసినా కానీ ప్రయాణికుల యొక్క జీవితంతో ఆడుకున్నా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. విమాన సంస్థలో ఇండిగోయే కాదు వేరే సంస్థ అయినా కానీ ఇటువంటి పనులు చేస్తే మాత్రం తక్షణ చర్యలు తీసుకుంటాము, కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము అసలు ఊరుకునే ప్రసక్తి లేదని రాజ్యసభలోని క్లియర్ కట్గా చెప్పాడు. అంతేకాకుండా ప్రయాణికులకి రిఫండ్, అదేవిధంగా రాబోయే కాలంలో ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రతి విషయాన్ని కూడా మేము క్లియర్ కట్గా అనలైజ్ చేస్తాము, ముందుగానే అన్నీ కూడా తెలుసుకుంటాము, అన్నిటిని క్రియేట్ చేస్తామని చెప్పేసి ఆయన రాజ్యసభలో చెప్తే ఈ మాటలన్నీ కూడా ఆయన మరి సొంతంగా అనుకున్నాడో లేదో లేదా ఆయనకి ఆటోమేటిక్గా వచ్చిందో తెలియదు. కానీ దీనివల్ల మోడీ గారు షాక్ అయ్యారు. ఒకేసారి ఇంత చిన్న వయసులోని ఇంత పెద్ద టేకప్ చేస్తాడంటే మామూలు విషయం కాదు. నిజంగా వెరీ హ్యాట్సాప్ అనే విధంగా అయితే ఈ రామ్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మరీ హ్యాట్సాప్ చెప్పారంట నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇంత చిన్న వయసులోని వేరే ఎంపీ ఎవరైనా కానీ వేరే మినిస్టర్ ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు కంగారు పడిపోతారు, అడిలిపోతారు. ఆ టైంలోని ఏదైతే సంక్షోభంలోని ఇటువంటి తప్పు పని చేసిందో ఆ కంపెనీ మీద చర్యలు తీసుకుంటారన్నమాట. ఇమీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు వేరే మినిస్టర్లు అయితే. కానీ రామ్మోహన్ నాయుడు గారు మాత్రం అలా చేయలే. రామ్మోహన్ నాయుడు గారు ఒక సమయానుస్ఫూర్తిగా వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఒక వార్ రూమ్ క్రియేట్ చేసుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నిలకడ చేసిన తర్వాత రాజ్యసభలో ఇదంతా ప్రశంసించి ఈ రోజైతే పీటర్ని పిలిపించుకొని మొత్తం ఫుల్ వార్నింగ్ పెద్ద మీటింగ్ అయితే అయింది. ఆ ఇండిగో సంస్థ గురించి అయితే చాలా ప్రతిస్పందనలు పెద్ద పెద్ద ఒప్పందాలు అన్నీ అయినట్టుగా తెలుస్తుంది అన్నమాట. పీటర్ గారికి అయితే ఫుల్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఫుల్గా వాయించి వదిలేశాడు మన రామ్మోహన్ నాయుడు. అయితే దేశంలో ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు ఒక నిలకడ స్థితిలోకి తీసుకొచ్చిన ఒక మొట్టమొదటి వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు అవుతారని చెప్పి బీజేపీ నాయకులు కూడా అన్నారన్నమాట. మన రామ్మోహన్ నాయుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలుగువాడి సెంట్రల్ మినిస్టర్ పదవికి అంత న్యాయం చేయడంతో మొత్తం దేశం అంతా కూడా మన తెలుగు వాళ్ళ వైపు చూసింది. తెలుగు వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, తెలుగు వాళ్ళు చాలా మైండెడ్ మనుషులు అనే విధంగా రామ్మోహన్ రెడ్డి గారు ఈ ఇండిగో సంస్థ సంక్షోభాన్ని ఆ విధంగా డీల్ చేశారన్నమాట. అయితే చాలామంది ప్రత్యర్థులు రాజీనామా చేయండి అంటున్నారు. వైసీపీ రాజీనామా చేయండి, రామ్మోహన్ రెడ్డి వల్ల అవ్వలేదు, రామ్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా ప్రయాణికులకి ఇబ్బంది అయింది, ఆయన వల్ల ఏం అవ్వదో, టీడీపీ ఏం చెప్తే అది చేస్తాడు
అసలు రామ్మోహన్ నాయుడు గారి చేతిలోని ఎటువంటి పవర్ లేదు, లోకేష్ అందరు చంద్రబాబు నాయుడు గారు మొత్తం నడిపిస్తున్నారు అని చెప్పి ఏకధాటిగా అయితే వ్యతిరేకాలు అదేవిధంగా ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారు. రీసెంట్లీగా రామ్మోహన్ నాయుడు గారు మరి ఆయన బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ ఒక పబ్లిక్ మీటింగు డిబేట్ పెట్టినప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన ఒక పెద్ద నేత, టీడీపీకి సంబంధించిన ఒక పెద్ద నేత కూడా ఈ రామ్మోహన్ నాయుడిని కించపరుస్తూ కొన్ని మాటలు అయితే వదిలేశాడు. ఈ విమానయాన సంస్థ యొక్క ఈ సంక్షోభం వచ్చినప్పుడు టీడీపీ మరి ఏం చేయగలుగుతుంది మీరు చెప్పండి అన్నప్పుడు ఈ టీడీపీ తరపున వచ్చిన ఈ నేత ఏమన్నాడు, డైరెక్టర్గా పుసుక్కుమని లోకేష్ గారు వారు ఏర్పాటు చేశారు, లోకేష్ గారు మొత్తం చూసుకుంటారు అని చెప్పడంతో ఒకేసారి అక్కడ ఉన్నటువంటి ఒక పత్రకారు అయితే ఎవరైతే విలేకరు ఉన్నారో ఆ విలేకరు విపరీతమైన కోపంతో లోకేష్ గారు రాష్ట్ర మంత్రి కదా, ఆయన కేంద్ర మంత్రి కాదు కదా, మరి ఆయన ఎలా చూసుకుంటారు, రాష్ట్ర మంత్రికి కేంద్ర సంబంధించిన అధికారాలు ఉంటాయి అని చెప్పి ముఖం మీద ఆడడంతో ఒకేసారి మారిపోయింది. దాన్ని వైసీపీ వాళ్ళు కూడా విపరీతంగా అయితే ప్రచారం చేశారు. రామ్మోహన్ నాయుడిని ఒక కీలుబొమ్మ చేశారు, రామ్మోహన్ నాయుడికి మొత్తం పరువు తీశారు, రామ్మోహన్ నాయుడు దగ్గర ఎటువంటి పవర్స్ లేవని చెప్పి విపరీతమైన ట్రోల్స్ కూడా చేశారు. ఇవన్నిటిని కూడా అధిపించుకొని ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు నిలబడ్డారు. ఇండిగో సంస్థ యొక్క సంక్షోభాన్ని కూడా ఈరోజు నిలకడగా చేస్తున్నారు. ఇవన్నిటి గురించి ఒక ప్రత్యేకమైన న్యూస్ ఏంటంటే ఇండిగో సంస్థ మీద ఎవ్రీడే షెడ్యూల్ మీద 10% కోత అయితే విధించారు రామ్మోహన్ నాయుడు గారు. అంటే ప్రతిరోజు కూడా విమానాలు వెళ్తూ ఉంటాయి కదా, ఫ్లైట్లు ప్రతి ఎయిర్పోర్ట్లో, ఆ ఎయిర్పోర్ట్లో ప్రతిరోజు వచ్చే ఇండిగో సంస్థ విమానాల మీద 10% కొరత, అంటే 10% కోత కోసారన్నమాట. 10% ఫ్లైట్ తక్కువ వస్తాయన్నమాట. అది ఆ అవకాశం అనేది వేరే ఫ్లైట్కి ఇచ్చే సదుపాయం తీసుకొచ్చారు రామ్మోహన్ నాయుడు గారు. మరి ఈ విధంగా అయితే మన రామ్మోహన్ నాయుడు గారు మన ఆంధ్ర నుంచి తెలుగువాడు పేరైతే నిలబెట్టాడు. మరి రాబోయే రోజుల్లో వైసీపీ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఇంకెంత ప్రచారం చేస్తారో వేచి చూడాలి. మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు అర్థమైతే అదేవిధంగా మీకు నచ్చితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.